నమస్తే అందరికి శరణార్థులు. నేను మీ గౌరిని. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వార్తలేందో చూద్దాం పారి. తెల్లవారుజామున జీవిడిచిండు సూపర్ స్టార్. ఇక సినీ పరిశ్రమకు ఎన్నడూ తీరని లోటు. ఆఖరి సూపు చూడనీకొచ్చిరు సినీ ప్రముఖులు. మస్తు బాధపడుతున్నారు కృష్ణ సార్ అభిమానులు. కేసీఆర్ సురు చేసిండు 8 మెడికల్ కాలేజీలు. మస్తు ఖుషి అవుతున్నారు చదువుకునే పిల్లలు. రోడ్డు దాటిచ్చిండంట పిచ్చోడు. పరేషాన్ అవుతున్నారు చూసిన పబ్లిక్. మొత్తం జనాభా 800 కోట్లు చెప్పింది ఐరాస పెద్ద సార్లు. ఇలా తెల్లారు లేవగానే ఓ ముచ్చటిన్నుల్లా నాకైతే మస్తు రంతైంది. నిన్న మన హీరో సూపర్ స్టార్ కృష్ణ సార్కు పానం మంచిగా లేదంటే నిన్న గచ్చిబౌలి కాంటినెంటల్ దవాఖానకు తీసుకుపోయారు. సార్ను ఎట్లయినా కాపాడదామని అక్కడున్న డాక్టర్ సార్లు మస్తు ప్రయత్నం చేసిరు. కానీ ఇలా పొద్దుగాల 4 గంటలకే సారు జీవిడిచిండు పాప. అబ్బాకి ముచ్చటిన దగ్గర నుండి మస్తు రంజవుతున్నది. నిన్న మన హీరో సూపర్ స్టార్ కృష్ణ సార్ పానం మంచిగా లేదంటే వాళ్ళ గూడలు కాంటినెంట్ అనే దవాఖానకు తీసుకుపోయింది. ఇక్కడ కృష్ణ సార్ పానం కాపాడడానికి అక్కడ డాక్టర్లు మస్తు ప్రయత్నాలు చేసిండు. ఇక ఇలా పొద్దుగాల 4 గంటలకు కృష్ణ సార్ జీవిడిచిండు. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న మహేష్ బాబు సారు అట్లనే వాళ్ళ కుటుంబం అంతా మస్తు ఏడ్చి సాను గుండెలో కత్తుకున్నారు. మొన్ననేమో మహేష్ బాబు సార్ వాళ్ళ అమ్మ ఇక ఇలా తండ్రి లేకపోయేసరికి మహేష్ బాబు సారు గుండె బయలేంత పని అయింది. ఆయటంగా కృష్ణ సార్ వాళ్ళ సొంత ఇల్లు అయిన నానగ్రహం కూడా తీసుకుపోయిళ్ళు. ఇక సార్ని ఆఖరి చూపు చూడడానికి చాలా మంది వచ్చిపోతున్నారు. కృష్ణ సారు నటనతో తెలుగు అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అట్లనే సారు హీరోగా దర్శకునిగా అట్లనే సినిమాకు మంచి నిర్మాత కూడా పనిచేసిండు. సారు తీసిన సినిమాలు చూస్తే మన బతుకులు ఎట్లున్నాయి అట్లా మన బాధలు ఎట్లున్నాయని సారు నటించి మంచిగా చూపెట్టిండు. ఒక్క సంవత్సరంలో సార్ దగ్గర 18 సినిమాలు తీసేదట. అప్పట్లో సార్ సినిమాలకు పెద్ద పెద్ద అవార్డులు కూడా వచ్చినాయి. కృష్ణ సార్ ఇలా మన మధ్యలో లేకుండా మన మనసులో మాత్రం ఎప్పటికుంటాడని అంటున్నారు సార్ అభిమానులు. ఇక హీరో సూపర్ స్టార్ కృష్ణ సార్ను ఆఖరి సూపు చూడడానికి పెద్ద పెద్ద హీరోలు గట్లనే రాజకీయ నాయకులు దర్శకులు సినిమాల సార్తోని పనిచేసేటోళ్ళు కూడా వచ్చిర్రు. ఇక కొంతమంది సార్ను యాద్ చేసుకొని సోషల్ మీడియాలో గట్లనే ట్విట్టర్ పిట్టలా పోస్ట్ కూడా పెట్టిర్రు. సూపర్ స్టార్ కృష్ణ సార్ను ఆఖరి సూపు చూడడానికి పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి సారు, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అట్లనే రాజకీయ నాయకులు సీఎం కేసీఆర్ సారు, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, అట్లనే మంత్రులు, దర్శకులు, రాఘవేంద్ర సారు ఇట్లా చాలా మంది వచ్చి సార్ను ఆఖరి సూపు చూసిళ్ళు. అట్లనే మహేష్ బాబు సార్ కుటుంబం కింద ధైర్యం చెప్పి వాళ్ళని ఓదార్చిళ్ళు. ఇక కొంతమంది అయితే రాలేక షూటింగ్ నుండే సార్ ఫోటో పెట్టుకొని సార్ని యాడ్ చేసుకున్నారు. అట్లనే మన దేశ ప్రధానమంత్రి కూడా ట్విట్టర్ పిట్టలో పోస్ట్ పెట్టిండు, మంచి నటుడిని మేము కోల్పోయినాము. అట్లనే మహేష్ బాబు సారు మీరు గుండె ధైర్యం చేసుకోవాలని చెప్పుకుంటూ వచ్చిండు. అట్లనే చాలా మంది సార్ను తలుచుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండు. ఇక ఇవాళ కృష్ణ సార్ను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రేపు పొద్దుగాల గచ్చిబౌలి స్టేడియంకు తీసుకుపోతారంట. అట్లనే కృష్ణ సార్ను ఆఖరి చూపు చూడాలనుకున్నారు. రేపు పొద్దుగాల వచ్చి చూడాలి. ఆ టైంకి తర్వాత జరగాల్సిన కార్యం జరిపిస్తారంట.
మన తెలంగాణ పెద్ద సారు సీఎం కేసీఆర్ సారు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరికి సమజ్ కాదని అంటున్నారు పబ్లిక్. గట్లా అంటున్నానని పరేషాన్ అయితే కాకుర్రి. ఇక అసలు ముచ్చట ఏందంటే సీఎం కేసీఆర్ సార్ ఇలా ప్రగతి భవన్ కు పోయి డాక్టర్ చదువులకు గదెన్నుల మెడికల్ కాలేజీలు షురూ చేసిండు. మరి దీని అసలు ముచ్చట ఏంది పురాగా ఉపారి అరుచుకుందాం పారి. ఇక అసలు మొదటి ఏంటంటే సీఎం కేసీఆర్ సార్ ఇలా భగత్ భవన్ పోయి డాక్టర్ చదువులో గదేనుల మెడికల్ కాలేజీలు సురు చేసిండు. ఇక ఒకటే సంవత్సరాలు 8 మెడికల్ కాలేజ్ సురు చేసిండు మన సీఎం కేసీఆర్ సారు. అలా సంగారెడ్డి, మహబూబాదు, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూలు, రామగుండం అట్లనే వచ్చే సంవత్సరం తరగతులు కూడా సురు చేయాలని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజ్ సురు చేసింది కాబట్టి కొత్తగా 1150 సీట్లు కూడా వచ్చినాయంట. అట్లనే విద్యా వైద్య పెద్ద సార్లో కూడా అభినందనలు చెప్పుకుంటూ వచ్చిండు. ఒకప్పుడు మెడికల్ సీట్ కావాలన్నా అట్లనే ఇంజనీరింగ్ సీట్ సంపాదించాలన్నా మస్తు తిప్పల పడేది. కానీ అలా పరిస్థితి లేదని చెప్పుకుంటూ వచ్చిండు మన సీఎం కేసీఆర్ సారు. ఇక ఆఖరికి ఇంకా మిగతా జిల్లాలో కూడా కొత్త మెడికల్ కాలేజీలు పెట్టే ఉపాయాలు ఉన్నాం. అట్లనే మెడికల్ కాలేజీల కోసం కష్టపడ్డ మంత్రి హరీష్ సార్ను కూడా సార్ మెచ్చుకున్నాడు. ఇక ముందు ముందు మన రాష్ట్రాల మంచికి చెడుకు అట్లనే దేనికైనా డాక్టర్లు కావాలి. అట్లనే డాక్టర్ చదువుకోవాలని మస్తు మంది పిల్లలు అనుకున్నా పైసలు పెట్టలేక అట్లనే సీట్లు దొరకక మస్తు తిప్పలు పడతారు. కానీ ఆ తిప్పలు ఇప్పుడు జర తగ్గినట్టేని అంటున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. ఇంతకుముందే మిత్రులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగానే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సువర్ణమైనటువంటి అధ్యాయం. మనం మర్చిపోలేము. ఒకనాడు అనేక సమస్యలతో తాగునీటికి, కరెంటుకి, మెడికల్ సీటుకి, ఇంజనీరింగ్ సీటుకి ఎన్నో రకాల అవస్థలు పడినటువంటి మన తెలంగాణ ప్రాంతం ఈరోజు స్వరాష్ట్రమై అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతూ దేశానికే మార్గదర్శకమైనటువంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ మనం ముందుకు పోతున్న ఈ క్రమంలో మనం ఈరోజు 8 మెడికల్ కళాశాలలు ప్రారంభించుకోవడం అనేది చాలా 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 మనందరికీ గర్వకారణం, సంతోషకరమైనటువంటి కారణం. అదేవిధంగా గతంలోనే మనం 4 ప్రభుత్వ రంగంలో 4 కళాశాలలు స్థాపించుకున్నాం. అంతకుముందు 4-5 మినహాయిస్తే మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో గతంలో 4 కళాశాలను ప్రారంభిస్తున్నాం. అవన్నీ మన వైద్య ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి, మరి ముఖ్యంగా మహబూబాబాద్ లాంటి గిరిజన ప్రాంతంలో, వనపర్తి లాంటి ఒక మారుమూల మహబూబాబాద్ జిల్లా ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని చెప్పి ఎవరు కళలు కూడా ఊహించినటువంటి కాదు. వీటన్నిటికి కారణం మన యొక్క రాష్ట్రం, సొంత రాష్ట్రం ఏర్పాటు కావడం. సొంత రాష్ట్రం ఏర్పాటు కావడమే కాదు, ఉద్యమకారులుగా పనిచేసినటువంటి బిడ్డలే తెలంగాణ పరిపాలన సారథ్యాన్ని చూపించడం. అందులో ఆనాటి ప్రముఖ ఉద్యమకారుడు మిత్రుడు హరీష్ రావు ఈ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తూ ఈ కళాశాలను రావడానికి, ఈ కళాశాలను తీసుకురావడానికి వారు చేసినటువంటి కృషి అపరూపమైనటువంటిది. నేను వారి కృషిని కొన్నిసార్లు జర మంచిగా ఆలోచన చేస్తే పిచ్చోళ్ళ జర మనకంటే నయం అనిపిస్తుంది. అరే ఏంది గీ పిల్ల గిట్లంటుందని పరేషాన్ అయితే కాకురి, గీ ముచ్చటిన్నురి. నేను గిట్ల ఎందుకన్నానో మీకే సమజైతుంది. కొన్నిసార్లు జర మంచి ఆలోచన చేస్తే పిచ్చోళ్ళైనా ఏమనిపిస్తుంది మనకంటే. అవు మళ్ళీ అట్లనే ఉన్నది ఇక్కడ ముచ్చట కూడా. ఇక మనం రోడ్ల మీద బండి వేసుకొని పోయేటోళ్ళం మనకే ఎంత తక్కువ ఉంటుందో అట్లనే రోడ్ల మీద నడిచేటోళ్ళకి కూడా అంత తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడున్న రోజులలో బండి మీద పోతుంటే రోడ్లు దాటాలంటే బాణం జల్లు అంటది. అయితే ఇక్కడ 2 ఆడోళ్ళు రోడ్డు దాటుతుంటే ఓ పిచ్చోడు వాళ్ళని రోడ్డు దాటిచ్చిండంట. ఇక ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు పడుతుంది. పిచ్చోడైనా మనకైనా చాలా నయము. అట్లనే మనం రోడ్ల మీద పోతుంటే ఎవరైనా రోడ్డు దాటుతుంటే చూసి నడిపోతాం. కానీ గీడ పిచ్చోడు మాత్రం వాళ్ళ దగ్గర ఉండి మరి రోడ్డు దాటిచ్చిండని చెప్తున్నారు ముచ్చటిన నెటిజన్లు.
ఇక ఇవాళ రేపు మన దేశంలో కాదు దునియాల జనాభా అయితే మస్తు పెరుగుతుందల్లా. ఏంది ఈ పిల్ల జనాభా బాగా పెరుగుతుందని అంటున్నారు అనుకుంటున్నారా? ఇక మీకు ముచ్చట చెప్తా ఇనురి. ఇక ముచ్చట చెప్పే ముందు గీ ముచ్చటనైతే ఒకసారి ఇనురి, మీకే అర్థమవుతుంది. అరే జనాభా 800 కోట్లు ఏందని పరిశాన్ కాకూరి, ఈ ముచ్చట వాస్తవం. మరి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే 2022 సంవత్సరం వరకు మొత్తం దునియా ఎంతమంది ఉన్నారని జనాభా లెక్కంగా ఇక 800 కోట్లు ఉన్నారంట. ఇక ఈ ముచ్చట చెప్పింది ఐక్యరాజ్య సమితి వాళ్ళు. అట్లనే ఇక 800 కోట్ల జనాభాలో సగం జనాభా 7 దేశాలలోనే ఎక్కువ ఉన్నారంట. ఇక దేశాలు చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్ ఇక ఇట్లాంటి దేశాలలోనే ఎక్కువ జనాభా ఉన్నారంట. ఇక ఇట్లా చూసుకుంటా పోతే 2050 నాటికి 77 వరకే బతుకుతామని చెప్పుకుంటూ వచ్చారు ఐరాస పెద్ద సార్లు. అయితే 900 కోట్ల జనాభా చేరుకోవాలంటే పక్కా 15 ఏళ్ళు పడతాయట. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మన భారతదేశంలోనే 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇక 2050 నాటికి 170 కోట్ల వరకు పోవచ్చట. అట్లనే చైనా దేశంలో ముందు 130 కోట్ల వరకు జనాభా కూడా తగ్గొచ్చు అని చెప్పుకుంటూ వచ్చిళ్ళు. అయితే ఇట్లా జనాభా పెరుగుకుంటూ పోతే రేపు మనకు చదువుకు, అట్లనే బువ్వకు, బట్టకు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ కావాలంటే మనం ముందు మస్తు తిప్పల పడాలంటే ఇట్లున్నది మన దునియా జనాభా లెక్కల ముచ్చట. చలో ఎట్లున్నాయి ఇలా ఇలాంటి ముచ్చట్లయితే మస్తున్నాయిలే. ఎగిసంటి ముచ్చట్లతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.